బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేడిగడ్డ సందర్శనకు గులాబీ దండు వెల్లువలా తరలి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసే విమర్శల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చేపట్టిన చెలో మేడిగడ్డ విజయవంతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అడ్డగోలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతల తీరును ఎండగడుతూ ముందుకు సాగింది. కాళేశ్వరం వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ చేపట్టిన చెలో మేడిగడ్డ కార్యక్రమానికి అపూర్వ స్పందన వచ్చింది. వందలాది మంది నేతలు, వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు వెంటరాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ శాసనసభాపతులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కదిలారు. మేడిగడ్డ ప్రాజెక్టును పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, రైతుల ప్రయోజనాలను కాపాడాలన్న డిమాండ్తో చేపట్టిన ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగింది. చెలో మేడిగడ్డ యాత్ర పార్లమెంటు ఎన్నికల కోసం కాదని, దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని, త్వరగా ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లందేలా చూడాలన్నదే తమ లక్ష్యమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల పర్యటనకు బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపునకు ఊరూరా విశేష స్పందన వచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నేతలు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయానికి చేరుకోగా ఉదయం హైదరాబాద్ నుంచి మేడిగడ్డకు వాహన శ్రేణి ప్రారంభమైంది. సుమారు 1000 మంది పార్టీ నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో ఉప్పల్, భువనగిరి, జనగామ, వరంగల్, పరకాల, భూపాలపల్లి జిల్లాలకు చెందిన నేతలంతా హైదరాబాద్ నుంచి వస్తున్న వాహన శ్రేణులకు జత కలిశారు. పరకాల, స్టేషన్ గన్పూర్, మంతని, పెద్దపల్లి, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి నేతలు నేరుగా మేడిగడ్డకే చేరుకున్నారు. మార్గమధ్యంలో స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున తోరణాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల పటాకులు కాలుస్తూ డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. జలప్రదాతకు స్వాగతం, అపర భగీరథుడికి స్వాగతం అంటూ ఊరూరా పోస్టర్లు వెలిశాయి. గ్రామాల్లోని ప్రజలు చేతులెత్తి యాత్ర బృందం వాహన శ్రేణికి ఎదురొచ్చి అభివాదం చేశారు. మేడిగడ్డ బరాజ్ వద్దకు చేరుకున్న పార్టీ బృందానికి పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బరాజ్ మొత్తం జనంతోనే నిండిపోయింది. అడుగడుగునా పరిశీలించిన బృందం మేడిగడ్డ బరాజులో కుంగిన పిల్లర్లను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. బరాజు పైనుంచి కింది వరకు వెళ్లి గేట్లను కూడా పరిశీలించారు. దెబ్బతిన్న 19, 20, 21 పిల్లర్ల వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. బృందానికి రిటైర్డ్ ఇంజనీర్లు దామోదర్ రెడ్డి, వెంకటేశం, నీటిపారుదల రంగ నిపుణులు వి ప్రకాష్ తదితరులు అక్కడ జరిగిన పరిస్థితిని వివరించారు. దెబ్బతిన్న పిల్లర్లను ఎలా బాగు చేయవచ్చో వివరిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. ఎమ్మెల్యేల బృందంలో ఉన్న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రభుత్వం పూనుకుంటే ఎలా బాగు చేయవచ్చో చెప్పారు. మేడిగడ్డను పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ బృందం నేరుగా అన్నారం బరాజ్కు చేరుకున్నది.